లెటర్ రాయటం వెనక ఉద్దేశాలు ఏంటి? దాన్ని బయటకి తీసుకురావటం అంటే లీక్ చేసింది ఎవరు? కోవర్టులు ఎవరు? దయ్యాలు ఎవరు? దేవుళ్ళు ఎవరు? ఇవన్నీ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వరంగల్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఎంజాయ్ చేస్తుంటే, ఆ ఎంజాయ్మెంట్ని లేకుండా కవిత రూపంలోనో, ఆ లెటర్ రూపంలోనో ఇవన్నీ కూడా పార్టీలో కొంత గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితులు, కార్యకర్తలు కూడా ఏం మాట్లాడాలో, ఎటువైపు మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఉంది నిజానికి చెప్పాలి అంటే. ఏంటి కవిత గారి టార్గెట్ ఏంటి? ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది? పార్టీ అన్న తర్వాత పార్టీలో కొంత మేరకు అసంతృప్తి ఉండొచ్చు. పార్టీ అన్న తర్వాత సముచిత స్థానం ఉండొచ్చు. పార్టీ అన్న తర్వాత తనకంటూ గుర్తింపు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి లైన్ ఏదైతే ఉందో, మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారి ఆ పార్టీ రాజ్యాంగం ఏదైతే ఉందో, పార్టీకి సంబంధించినటువంటి నిబంధనలు, నియమ నిబంధనలు లోబడి ఎవరైనా పని చేయాల్సిందే. అది ఎవరన్నా కావచ్చు. అయితే పార్టీ నియమ నిబంధనలు దాటి పార్టీని డ్యామేజ్ చేసే కుట్ర ఎవరు చేసినా, ఆ లేఖ బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చినా, లేకపోతే గౌరవ కవిత గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా అది పార్టీకి మంచిది కాదు, పార్టీ శ్రేణులకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మేమందరం కూడా రక్తం ధారపోసి ఉద్యమకారులం అందరు. కేసీఆర్ గారు ఒక కవిత గారికి దేవుడు కాదు, మా అందరికి దేవుడే. లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. కోట్లాది మంది తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇంకొకసారి ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చూస్తున్నటువంటి ఆ దేవుడి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అనే అందరూ ఆశిస్తున్నారు. సో నేనేమంటున్నానంటే, కేటీఆర్ గారు చెప్పినట్లుగా, పార్టీ కార్యకర్తలు ఆశించినట్లుగా, కేసీఆర్ గారు ఆశించిన ఆశయం ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు తీసుకుపోవడం కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కానీ, అందులో భాగంగా మాత్రమే మాట్లాడాలి తప్ప, సమస్యలపైనే మాట్లాడాలి తప్ప ఇవి కావు అని చెప్పేసి క్లియర్గా చెప్పకనే చెప్పారు. అయితే కొద్దిగా శృతి మిస్తుందేమో అని మాకు భావన ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి ఆ లేఖ బయటికి రావడం, అసలు ఆ లేఖ ఎట్లా బయటికి వచ్చిందంటే, కవిత గారు ఈరోజు కొత్తగా రాసిన లేఖ కాదు. కవిత గారు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఇగో ఈ రకంగా ఉద్యమం ఉండాలి, ఈ రకంగా సింగరేణి ఉండాలి, బస్సు ఉండాలి, ఆర్టీసీ బస్సులు ఎట్లా చేయాలి, రోడ్డు ఎట్లా దిగ్బంధం చేయాలి, ఎట్లా వంట వార్పు చేయాలి, ఏం చేయాలి, డాడీ ఎట్లా చేస్తే బాగుంటుందని లేఖల ద్వారా తెలిపే ఒక సంస్కృతి తనకుంది. ఆ లేఖలు చాలాసార్లు రాసింది. అలాగని అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాసింది, అధికారంలో ఉన్నప్పుడు రాసింది, మొన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో కూడా రాసింది, చాలాసార్లు రాస్తుంటాడు. ఫీడ్బ్యాక్ అనమాట అది. ఆ ఫీడ్బ్యాక్తో పాటు మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత వివిధ నియోజకవర్గాలకు సంబంధించి మేము 17 నుంచి 20 రోజుల పాటు ఆ సంబంధించిన ఎక్కడెక్కడ కార్యకర్తల కింది స్థాయి నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రుల వరకు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు మేము వివిధ రకాలుగా తీసుకున్నాం. వివిధ రకాలుగా తీసుకోవడం కాదు, అది గౌరవ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు అయినటువంటి కేసీఆర్ గారి దృష్టికి ఆ లేఖల ద్వారా కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మేము రాసినటువంటి వాళ్ళు కానీ అవన్నీ కూడా ఇచ్చినటువంటి సంస్కృతి మా పార్టీలో ఉంది. అది అంతవరకు బాగానే ఉంది, అంతవరకు రాయడం. కానీ ఆ లేఖ రాయడం వెనుక ఎవరున్నారు? పార్టీ పెద్దలు గమనిస్తున్నారు. రాయడం వెనక ఎవరున్నారు? అది బయటికి రావడం వల్ల, అది బయటికి ఎట్లొచ్చింది, ఏమొచ్చింది, పబ్లిక్ ఎందుకు అయింది, పబ్లికైజ్ ఎందుకు అయింది, సోషల్ మీడియాలో ఎందుకు పోతుంది, దానిపైన ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది. దాని తర్వాత కవిత గారు మళ్ళీ కాస్త కొద్దిగా ముందుకు పోయి మాట్లాడి పార్టీని బీజేపీలో లేకపోతే ఇంకోటి ఈ స్పెక్యులేషన్స్ ఇవి. కవిత గారు బయటికి వచ్చి మాట్లాడతారా, కేసీఆర్ గారు వస్తారా, ఇంకొకరు వస్తారా అనేది తెలియాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కవిత గారు ఒక లైన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైన్ కొంతవరకే పార్టీ డ్యామేజ్ కాకుండా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు మాకు. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది, పార్టీ బలోపేతానికి ఎవరన్నా మాట్లాడవచ్చు, పార్టీ బలం కొరకు ఇంకా చాలా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏది ఉన్నా కూడా మేము కూడా ఇస్తుంటాం. మేము కూడా లీడర్ల దగ్గర, పెద్దల దగ్గర ఉన్నప్పుడు కానీ, హరీష్ అన్నకు కానీ, కేటీఆర్ కానీ, పెద్ద సార్ దగ్గర పోయినప్పుడు, సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, సార్ ఇగో ఇట్లా చేస్తే ఇంకా మనం కొద్దిగా ఇట్లా చేసేది ఉంటేనేమో సార్, ఇది సార్ అని మేము చెప్తుంటాం. జనరల్గా తన బిడ్డకు కొద్దిగా చనువు ఎక్కువ ఉంటుంది కాబట్టి తను 4 విషయాలు ఎక్కువ చెప్పగలుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ కొంతవరకు ప్రజాస్వామ్యానికి, పార్టీ బలోపేతానికి మంచినే. కానీ పార్టీ లైన్ దాటడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. మాలాంటి ఉద్యమకారులకు కానీ, నికార్సైన తెలంగాణ వాదులకు కానీ, కింద ఎవరైతే
ఈ రాక్షస పాలన అందిస్తున్న ప్రజాపాలన రాక్షస పాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన దండెత్తున్నటువంటి నికార్సైన తెలంగాణ బిడ్డలకు ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా కొంత రుచించదు. దానికి కొంతవరకు అదుపులో పెట్టుకొని కేసీఆర్ గారే దాన్ని పులి స్టాప్ పెట్టాలి. దీంట్లో ఎలాంటి ఇది లేదు. కేసీఆర్ గారు బయటికి రావాల్సిందే తప్ప ఈ స్పెక్యులేషన్ ఇక సోషల్ మీడియాలో వచ్చేది కానీ, పార్టీలలో వచ్చేది కానీ, లేకపోతే టీవీలలో పేపర్లలో ఎవరికి తోచింది వాళ్ళు రాసేసుకుంటున్నారు. వారు రాసిన దానికి మేము సమాధానాలు చెప్పాలంటే ఎవరి దగ్గర ఉండవు. జనరల్గా ఏదైనా అంటే ఒక పేపర్ వాడు ఏం రాస్తాడంటే రేపే పార్టీ పెట్టేస్తున్నాం, ఇంకో పేపర్ వాడు ఏం రాస్తున్నాడంటే ఓ 5 మంత్రులనే ఇవ్వాలని, ఇంకో పార్టీ వాడు ఏం రాసి బీజేపీలో విలీనం, ఇంకో ఆయననేమో కాంగ్రెస్లో విలీనం, ఇంకోటేమో కొత్త పార్టీ వస్తుంది, ఇంకో సామాజిక లక్ష్యం. ఇక రకరకాలుగా 1,00,000 మంది 1,00,000 రకాలుగా సోషల్ మీడియా ఏదైతే హద్దు అదుపు లేకుండా ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కానీ, కొంత ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. కానీ ఎవరు ఏది చెప్పకంటే ముందే ఊహించుకొని తనకు తానే వాళ్ళే ఇక కథనాలు రాసేసి దానిపైన మాలాంటి ఉద్యమకారులు, నాయకులు, పార్టీ నాయకులు స్పందించాలంటే అది ఎటు దారి తీస్తుందో తెలియదు, అది ఎటు పోతుందో తెలియదు. సరే, మీరు అన్నట్టు పత్రికల్లో, ఛానల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. కొంతవరకు నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీలాంటి వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొన్ని ఏవైతే ఆవిడే డైరెక్ట్గా మాట్లాడినవి ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడాలి కదా. కోవర్టులు, దయ్యాల గురించి, లేకపోతే బీజేపీలో విలీనం చేస్తారనే విషయాలు ఇవైతే ఆవిడ అన్నవే కదా, ఎవరన్నవి కావు కదా. నేనేమంటున్నా అంటే చిట్ చాట్ అంటే నేను ఒక చిన్న విషయం చెప్తానండి. చిట్ చాట్కు ఎప్పుడు శాంటిటీ ఉండదు. మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు ఎప్పుడు ఒక అధికారికంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో నిజాలు మాట్లాడితే కానీ, లేకపోతే తన యొక్క సోషల్ మీడియా ఖాతాల ద్వారా తానే ఏదైనా లెటర్ రిలీజ్ చేయడం కానీ, లేకపోతే తానే ఇంకొకటి ఏదన్నా ఒక 1-to-1 ఇంటర్వ్యూస్లలో కానీ, లేకపోతే ఈ రకంగా ఏదైనా వస్తే కానీ మనం చెప్పలేం. కానీ మనం ఏంటంటే ఆ కింద ఉన్నటువంటి ఏదో చిట్చాట్ల మాట్లాడిరంట, దెర్ ఈస్ 1 క్వశ్చన్ మార్క్ ఆల్సో, లేకపోతే హైపన్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. నేనేమంటున్నా అంటే దాన్ని కాదు అని నేను కొట్టిపడేయట్లేదు. నేను దాన్ని కాదు లేకపోతే అవును అని దాన్ని నిర్ధారించలేదు, దాన్ని కొట్టిపడేయడం లేదు, ఏదైనా కానీ పార్టీ మొత్తం గమనిస్తూ ఉంది. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏదైనా పార్టీ లైన్లో ఉండాలనేది మా అభిమతం. ఆ పార్టీని డ్యామేజ్ చేసే కుట్ర ఇది. ఎందుకంటే ఒక్కరి రక్తంతో ఏర్పడింది కాదు, ఒక్కరి కష్టంతో ఏర్పడింది కాదు, ఒక్కరి వల్ల ఏర్పడింది కాదు. కేసీఆర్ గారు పడినటువంటి కష్టాలు చాలా, కేసీఆర్ గారితో పాటు మేము కూడా సైనికులుగా పడినటువంటి కష్టాలు చాలా. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆరే కావాలి అనుకున్నటువంటి ఈ తరుణంలో ఇది కొంత ఈ ఎపిసోడ్ అనేది కొంతవరకు క్లోజ్ అయ్యి గౌరవ పెద్దలు, పార్టీ పెద్దలు, పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి దాన్ని క్లోజ్ చేస్తే బాగుంటది అనేది నా అభిమతం. అంతవరకు మాత్రం మేము దీంట్లో చెప్పగలుగుతాం. ఇది పార్టీ లైన్ దాటుతుంది, లేకపోతే స్టేజ్ దాటుతుంది, శృతి మించుతుంది అని మీలాంటి వాళ్ళకి అనిపిస్తుందా? చర్చించుకుంటున్నారా? నేను ఏమంటున్నానంటే చర్చ ఇప్పుడు కొంత మేరకు సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఏదో చిన్న ఏదో డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కదా, ఇంతవరకు ఎందుకు తీసుకొస్తుంది, దీనికి ఏదో ఒకటి తాడో పేడో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది సగటుగా నాతో పాటు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మాజీ మంత్రులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎవరికైనా అనిపిస్తుంది. జనరల్గా ఆ కుటుంబంలో ఏదైనా ఉందా డిస్టర్బ్, నా కేసీఆర్ లీడర్ అని చెప్పేసి బయట కథనాలు వస్తున్నాయి, నేను ఎవరికి వినను అన్నట్టు కథనాలు వస్తున్నాయి. నేను ఏంటంటే కేసీఆర్ గారే అన్నీ కూడా కేసీఆర్ గారు చేసినవే కదా. ఇప్పుడు కవిత గారు ఎమ్మెల్సీ అయ్యారంటే కేసీఆర్ గారే, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేసీఆర్ గారే, మంత్రులు హరీష్ రావు గారు మంత్రులు అయ్యిండు, హరీష్ రావు గారు కీలకంగా ఉన్నారంటే కేసీఆర్ గారే. అంటే ఈ ప్రతి దానికి కూడా కేసీఆర్ గారే కారణం కదా. సో కేసీఆర్ గారు మనం ఇంకొకరిని కేసీఆర్ గారి దైవుడే అనుకుంటా ఇంకొకరిని ఎవరు నిందించడానికి పోతే మరి ఆ చేసినటువంటి రూట్లు చేసినటువంటి వాళ్ళు ఎవరు? సో మనము కొంత మనం కూడా ఆలోచించుకోవాలి, కొంత పార్టీ కూడా ఆలోచించాలి, పార్టీ పెద్దలు కూడా దిగి దీన్ని ఏడో ఒక దగ్గర. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం కోరుకుంటారు, దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎవరంటే మీరు ఇప్పుడు విజిత గారు కష్టపడితే నాకు గుర్తింపు లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. గుర్తింపు పొందడంలో, గుర్తింపు కొరకు పోరాటంలో తప్పేం లేదు. ఒక కార్యకర్తగా నేను కూడా అనుకుంటాను, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా, మరి నాకు ఎందుకు ఉండకూడదు అనేది ఉంటుంది. కానీ నా బియాండ్ ద లిమిట్ నాకు కాదని చెప్పేసి నేను ఆ లైన్ దాటి బయటికి పోయినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా బాగుండదు అనేది మాకు అనిపిస్తుంది. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. దీనికి అతి తొందరలోనే శుభం కాడబడుతుందని నేను అనుకుంటున్నాను.
చిట్చాట్లో మాట్లాడింది నిజంగా ఒకవేళ అవాస్తవాలైతేనో అబద్ధాలైతేనో దానికి ఆవిడ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నిన్న పత్రికల్లో ఏవైతే వచ్చిందో అది ఫేక్ అని చెప్పేసి ఆవిడ ట్వీట్ చేశారు. ఇవాళ వచ్చింది కూడా మరి మీడియా చిట్చాట్లో నేను మాట్లాడలేదాలా అని చెప్పి ఇవన్నీ కూడా పత్రికల్లోనో లేకపోతే ఛానల్స్లోనో వస్తున్నాయి తప్ప నేను మాట్లాడలేదనే స్టేట్మెంట్ మరి ఆవిడ కూడా ఇవ్వలేదు కదా. నేనేమంటున్నానంటే అది గంటల వ్యవధిలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. స్పెక్యులేషన్స్ విపరీతంగా సోషల్ మీడియాలో పోతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే ఈ పీడిఎఫ్ పేపర్లన్నీ చాలా పుట్టుకొచ్చినాయి. గంటకు ఒక పేపర్ పుడుతుంది, పేరు ఏదన్నా ఉండొచ్చు కాక, దానికి అది తెలుగు స్క్రైబ్ కావచ్చు, తెలంగాణ స్క్రైబ్ కావచ్చు, ఇంకొక ఏవేవి రకరకాలుగా యూట్యూబ్ ఛానళ్ళు కానీ రకరకాల పీడిఎఫ్ పేపర్లు కానీ ఎవరు ఏది ఏ ట్యాగ్ లైన్ పెట్టి రాస్తున్నారో తెలుస్తలేదు. ప్రతిదానికి ఇక వాడు ఎవడో చెప్పిన దానికల్లా రాసుకుంటా పోయే నేనేమంటున్నా ఒక రోజు 2 రోజులు దాన్ని చూసి ఏం నడుస్తుంది అనేది ఖచ్చితంగా ఏడో దగ్గర పులి స్టాప్ పడుతుండొచ్చు. నేనేమంటున్నా నిన్ననే ఎందుకు ఖండించలేదన్నారు నాకు 2 టీవీ డిబేట్లు. నేను ఒక 2-3 ఛానల్లో తిరిగిన. నిన్న ఏమన్నారంటే ఈ టీవీలో ఈ పేపర్లు అన్ని వచ్చినా కూడా పార్టీ ఎందుకు ఖండించాలి, ఒకవేళ పార్టీ ఖండించకపోతే కవిత గారు ఎందుకు ఖండించాలి, కవిత గారు ఖండించకపోతే మరి కనీసం అక్కడి నుంచి కూడా ఒక పేపర్ ప్రకటన రావాలి కదా, మరి ఎందుకు ఎక్కడ నుంచి ఎవరి నుంచి రావట్లేదు అన్నారు. స్వయంగా తానే ఈరోజు ఇవంతా ఫేక్ అని తను సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎక్స్ నుంచి చెప్పింది. నేనేమనుకుంటా బహుశా ఇవి ఒకవేళ అవే ఉంటే రేపు రావచ్చు కాక, నేనేమంటున్నట్టే రావచ్చు కాక రాకపోవచ్చు కాక కూడా. సో దీన్ని ప్రధానంగా దీన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రజలకు చేయాల్సినటువంటి వదిలేసి వీళ్ళ ఇంట్లో తొంగి చూసి ఇప్పుడు ప్రజలకు బాధ్యతాయుతంగా వర్షాలు పడి ధాన్యాలు కొనక వాళ్ళంతా రోడ్ల మీద ఆగమై జీవితాలన్నీ ప్రాణాలన్నీ కూడా పోతా ఉంటే ఇవి చూడకుండా కేసీఆర్ ఇంట్లో ఏమైతుంది, ఆ కుటుంబంలో విచ్ఛిన్నమని పేపర్లు రాపించి వాళ్ళ సోషల్ మీడియాలో శునకానందం పొందితే ప్రజల బాధలు ఎవరు పట్టించుకోవాలి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కొంతసేపు ఈ సినిమాను ఈ దీంట్లోనూ పెద్దగా చూపించి ఇక కేసీఆర్ కుటుంబంలో భూకంపం అని రాసా ఒక ఆయన రాసిండు. అంటే నేనేమంటున్నా అంటే మీ పార్టీ అయితే ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీని సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది. ఇందిరాగాంధీనే సస్పెండ్ చేసిర్రు. ఇక రెడ్డి కాంగ్రెస్ ఏర్పడింది. కాంగ్రెస్ ఎన్ని రకాల కాంగ్రెస్ ఏర్పడ్డాయి తెలుసా? ఇప్పుడు మమతా బెనర్జీ పెట్టుకున్న కాంగ్రెస్ ఏర్పడ్డది, ఇంకొకటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడ్డది. సస్పెండ్ చేసినప్పుడు కొత్త పార్టీలు ఏర్పడ్డప్పుడు మాట్లాడుకున్నారుగా, చర్చించుకున్నారుగా. సో సేమ్ ఇప్పుడు కూడా అదే మీ పార్టీలో జరిపి డెఫినెట్ గా చర్చించుకుంటారు. నేనేమంటున్నానంటే నేను ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కేసీఆర్ ఇంట్లో జరిగే, కేసీఆర్ కుటుంబంలో జరిగే, కేసీఆర్ బాత్రూమ్ లో జరిగే ఆ వాసన మీ కంపు ఎందుకు అంటున్నా నేను. ఆ దాంట్లోకి మీరు ఎందుకు చూడనీకే పోతున్నారు అంటున్నా. మీకు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేయండి, ప్రజలకు ఇచ్చినట్టు హామీలను ఇది చేయండి. ఆ హామీలకు గురుకులాలలో ఒక ఆమె మాట్లాడుతుంది, ఒక వర్షిత అని ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళేమో మురుగుదొడ్లు కడగకపోతే ఏం కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఏంటంటే వాళ్ళు వచ్చిన నేపథ్యం ఏంటి అంటే దళితులు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వివిధ సంబంధించినటువంటి సామాజిక వర్గాలు వచ్చి ఆ పాఠశాలలో గురుకుల పాఠశాలలు చదివితే వాళ్ళు కడుక్కుంటే తప్పేందో అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత జ్ఞానం లేని, ఇంత బుద్ధి లేని ఐఏఎస్ ఈ రకంగా మాట్లాడటం అనేది సమాజంలో మంచిది కాదు. ఒక దేశానికి దిశ నడిపే దశగా నడిపే ఒక ఐఏఎస్, ఆదర్శవంతంగా ఉండేటువంటి ఐఏఎస్ ఆ గురుకులాలకు సెక్రటరీగా ఉండి అందరికీ సమాన దృష్టితో చూడాల్సినటువంటి ఐఏఎస్ వాళ్ళు కడుక్కుంటే ఏంది తప్పు అనేది ఆ రకంగా మాట్లాడే దానిపైన ఈ రోజు కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటలేరు. అంటే ఇంకా కులగజ్జి, ఇంకా ఆ యొక్క సామాజిక సమతుల్యత ఇంకా ఏ రకంగా ఘోరంగా ఇంకా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా చూస్తున్నారు అనేది కనిపిస్తా ఉంది. దీనికి ప్రభుత్వం మరి స్పందించాలి. ఇప్పుడు ఇలాంటి విషయాల బదులు దానిపైన స్పందించాలి. కొత్త గురుకులాలు పెడతామని చెప్పేసి 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలకు అయ్యే గురుకులాలను 100 కోట్లకు తీసుకుపోయి 1000 కోట్ల కమిషన్లు దంచే మీద రెడీగా ఉన్నారు. కానీ ఇలాంటివి ఉండకూడదు అనేది నా ఆలోచన. సో కేసీఆర్ గారి ఫ్యామిలీలో ఏం జరుగుతున్నది కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీకి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సూచించదలుచుకున్నాను. పశుపతి గారు, మొన్న కవిత లెటర్ రాసిన రోజు మనం మాట్లాడుకున్నాం, మీరు చాలా విషయాలు చెప్పారు. అంటే కవిత రాయటం వెనుక ఉద్దేశాలు ఏవై ఉండొచ్చు అని కొన్ని రకాల చర్చలు మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ కొత్తగా తెర మీదకి వస్తున్న కథనాలు కానివ్వండి, లేకపోతే వార్తలు కానివ్వండి, ఆవిడే కొన్ని స్వయంగా చెప్పారు.